హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సారస్ కిచెన్. ఈరోజు మనం జున్ను పాలతో ఇంట్లోనే జున్ను ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. ఇందుకోసం నేను 1 లీటర్ జున్ను పాలు తీసుకున్నాను. వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఈ లీటర్ జున్ను పాలను ఆ గిన్నెలో వేస్తున్నానండి. ఈ జున్ను పాలు 1వ రోజు 2వ రోజు 2 కలిపి ఇచ్చారండి మాకు. మేము రెగ్యులర్గా డైరీలో పాలు కొనుక్కునే వాళ్ళు ఇచ్చారండి మాకు ఇవి. ఇప్పుడు ఇందులోనే 1/4 లీటరు నార్మల్ పచ్చిపాలు పోస్తున్నానండి. అంటే ఈ జున్ను పాలు 1వ రోజు 2వ రోజు కలిసి ఉన్నాయి కదా, అందుకని 1/4 లీటర్ నార్మల్ పాలు పోసాను. ఇందులోనే బెల్లాన్ని బాగా మెత్తగా చేసుకొని బెల్లం కూడా వేసుకోవాలండి. అంటే జున్ను స్వీట్నెస్ కోసం కావాలంటే బెల్లంతో పాటు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ ఎక్కువ కావాలంటే. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 4 నుంచి 5 యాలక్కాయలని బాగా దంచుకొని యాలక్కాయల పొడి వేసుకోవాలండి ఇందులో. అలాగే మిరియాల పొడి కూడా ఒక స్పూన్, చిన్న స్పూన్ మిరియాల పొడి, వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ముందు వేసిన బెల్లం అంతా కరిగిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే బెల్లంతో పాటు షుగర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంటే వీటిని ఇడ్లీ పాత్రలోకి పెట్టి స్టీమ్ చేయాలండి. సో పెద్ద గిన్నె అయితే పట్టదని 2 చిన్న గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని, మనం రెగ్యులర్ ఇడ్లీ పెట్టేటప్పుడు ఎన్ని వాటర్ పోస్తామో అలాగా 1 గ్లాస్ వాటర్ పోసుకొని అందులో ఈ జున్ను అన్ని మిక్స్ చేసాం కదండి, జున్ను పాలలో మిక్స్ చేశాక దాని మీద ఒక మూత పెట్టేసి ఈ ఇడ్లీ పాత్ర మూత పెట్టేసుకుందాం అండి. మూత పెట్టాక మంటని సిమ్లో పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం అండి. 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా గెంటి కానీ చాక్ కానీ ఏదైనా ఒకటి పెట్టి చూసుకున్నప్పుడు మనకి దానికి అంటుకోకూడదండి. అంటుకుంటే ఇంకొంచెం సేపు కుక్ కావాలని, ఇలా అంటుకోకుండా నీట్గా వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి జున్ను. మనకి చూసారుగా మన జున్ను పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు నేను 2 బౌల్ పెట్టుకుంటున్నానండి. అంటే నాకు ఒక బౌల్లో సరిపోలేదని 2 బౌల్స్గా పెట్టుకున్నాను. చూద్దామండి మన జున్ను ఇప్పుడు ఎలా వచ్చిందో. చూసారుగా పర్ఫెక్ట్గా ఎలా కుక్ అయిందో మన జున్ను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మీరు పాలల్లో బెల్లం అన్నీ వేసినప్పుడే స్వీట్ ఒకసారి టేస్ట్ చూసుకొని, చాలకపోతే ఇంకొంచెం బెల్లం కానీ షుగర్ కానీ అప్పుడే యాడ్ చేసుకోండి. ఈ జున్ను చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు టేస్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. చూసారుగా, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.